తెలంగాణలో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని మొక్కుకున్నానని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో సోమవారం రోజున గడ్డం ప్రసాద్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలో పాల్గొన్న అనంతరం సువర్ణ పుష్పార్చనలో కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం అన్ని పేద ప్రజలకు అందేలా దేవుని ప్రార్థించానన్నారు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం నిధులు లేకుండా ప్రస్తుత ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. అలాగే కాసేపు పునర్నిర్మించిన కృష్ణశిల ఆలయాన్ని తిరుగుతూ పరిశీలించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతంలో యాదాద్రి చాలా గొప్ప దేవాలయం, చాలా పాత దేవాలయం. నరసింహస్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చాలా ఆధ్యాత్మిక దీంతో కొలుస్తారు. మరి నేను కూడా స్పీకర్ హోదాలో ఒకట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో వర్షాలు లేక మరి ఇంతకుముందు ఉన్న 10 సంవత్సరాలు ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉండేనో ఆ ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం నిలకుండా చేసింది. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి గారితో కోరడం ఏంటంటే, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, వారికి మనోధైర్యం ఇవ్వాలి, మంచి రాజ్యం ఏలాలి, అందరికీ న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిందో ఆ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వము మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు, రైతులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకున్న దేవునితో. థ్యాంక్ యూ వెరీ మచ్.